ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సంఘమిత్ర ప్రెసిడెంట్ షేక్ పర్వీన్ ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్ నందు ప్లాస్టిక్ సంచులు వద్దు గొడ్డ సంచులు ముద్దు అనే కార్యక్రమం మద్రాస్ బస్టాండ్ కూరగాయల మార్కెట్ సాయిబాబా గుడి వద్ద వచ్చే జనాలకు గుడ్డ సంచులు పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర కమిషనర్ వైభవనందన్, కుసుమకుమారి, కృష్ణమూర్తి, సెక్రటరీ సాయి లక్ష్మి, ట్రెజరర్ అనురాధ, నళిని, భారతి, శ్రీరంజని, సాయి లక్ష్మి, లయన్స్ క్లబ్ ఆఫ్ సంఘమిత్ర సభ్యులు పాల్గొని ఒక కాటన్ బ్యాగ్ వాడటం 1000 ప్లాస్టిక్ కవర్లు ఆపుదామనే నినాదాలు చేస్తూ వచ్చే ప్రజలకు గుడ్డ సంచులు పంపిణీ చేయడం జరిగింది। అనంతరం నగర కమిషనర్ వైభవనందన్ మరియు ప్రెసిడెంట్ షేక్ పర్వీన్ తదితరులు పాల్గొన్నారు। నెల్లూరు నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఎప్పుడో బ్యాన్ చేయడం జరిగింది। అయినా కూడా ఇప్పటికీ ఇంకా కొంతమంది ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడుతున్నారు। సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన దాన్ని ఇళ్లలో వాడిన తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వచ్చేటువంటి ప్లాస్టిక్ కవర్స్ కానివ్వండి, గ్లాసెస్ కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, అవి అన్సైంటిఫిక్ వేలో ట్రైన్స్లోనూ రోడ్ల మీద వేయడం వల్ల ఆ డ్రైన్స్లోకి వెళ్ళి ట్రైన్స్ అన్ని క్లాగ్ అవ్వడము, ఆ క్లాగ్ అవడం వల్ల డ్రైన్స్ ఉన్నటువంటి మురికిని రోడ్ల మీదకి రావడము, అదేవిధంగా వాటర్ స్టాగ్నేట్ కావడం జరుగుతూ ఉంది। దానివల్ల దోమల ఉత్పత్తి కూడా పెరుగుతూ ఉంది। అదేవిధంగా రోడ్ల మీద ఉన్నటువంటి ప్లాస్టిక్ని ఈ పశువులు మేయడం వల్ల పశువులు కూడా అనారోగ్య బారిన పడుతూ ఉన్నాయి। కాబట్టి ప్రజలందరూ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నివారించాలి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకూడదు। ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నివారించాలని చెప్పి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ కూడా తీర్మానం తీసుకొని ఆ తీర్మానం ప్రకారం ఎవరైతే వాటిని వాడుతున్నా వారికి పెనాల్టీలు కూడా విధించడం జరుగుతూ ఉంది। అందుకు ప్రత్యామ్నాయంగా అనేక ఎన్జిఓలు, లయన్స్ క్లబ్ ఆఫ్ సంఘమిత్ర అనే ఎన్జిఓ ముందుకు వచ్చి ఈ ప్లాస్టిక్ సంచులకి ప్రత్యామ్నాయంగా క్లాత్ బ్యాగ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చారు। వారిని నేను అభినందిస్తున్నాను। లయన్స్ క్లబ్ ఆఫ్ సంఘమిత్ర ప్రెసిడెంట్ పర్వీన్ గారు, సెక్రటరీ సాయిలక్ష్మి గారు, ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అందరూ, అదేవిధంగా అనురాధ గారు, అదేవిధంగా నెల్లూరులో జూట్ బ్యాగ్స్ కి, క్లాత్ బ్యాగ్స్ కి ఎప్పటి నుంచో ఎంతో కృషి చేస్తూ ఇప్పటికి కొన్ని వేల లక్షల బ్యాగులు డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి కుసుమ గారు కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారు। ఇటువంటి మహిళలు మరియు ఎన్జిఓలు, అదేవిధంగా విద్యావేత్తలు, ప్రముఖులు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన ఒక సమరాన్ని పూరించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యొక్క వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని, అందరూ ప్రత్యామ్నాయమైనటువంటి జూట్ బ్యాగ్లు, క్లాత్ బ్యాగ్లు, పేపర్ బ్యాగ్స్ వాడాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు। కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము। ఇది మేము పర్మనెంట్ ప్రోగ్రామ్ అనుకుంటున్నాము। ఎందుకంటే ప్లాస్టిక్ కవర్ల వల్ల భూమికి ఎంతో అపాయం ఉంది, దాన్ని కొంచెమైనా తగ్గిద్దామనే ఉద్దేశంతో మేము ఈరోజు కాటన్ బ్యాగ్స్ అందరికి పంచుతున్నాము। ఫస్ట్ ప్రోగ్రామ్ ఈరోజు కమిషనర్ గారు వచ్చారు। ఇది చిన్న చిన్న బ్యాగ్స్, ఎందుకంటే ప్రతి మహిళలు ఎవరన్నా మన హ్యాండ్ బ్యాగులు పెట్టుకుపోయామనుకో ఈజీగా మనం ఏదైనా పండ్లు కొనాలన్నా, కూరగాయలు కొనాలన్నా, పూలు కొనాలన్నా హ్యాండ్ బ్యాగ్ నుంచి తీసి సింపుల్ గా వేసుకెళ్ళిపోవచ్చు। ఒక ప్లాస్టిక్ బ్యాగ్ అవాయిడ్ చేసినట్టుంది। అందుకని మేము ఈసారి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చిన్న బ్యాగులు వేయించాము। నెక్స్ట్ టైం ఈ ప్రోగ్రాము మాకు ప్రతి నెల ఉంటుందండి। ఒక్కొక్క ఏరియా, ఫిష్ మార్కెట్ అని, అపార్ట్మెంట్స్ అని, దేవాలయాలని, ఎక్కడైనా ఈ సంవత్సరం అంతా మేము ఈ బ్యాగుల మీద సమరం, ప్లాస్టిక్ బ్యాగ్ మీద సమరం చేద్దాం అనుకుంటున్నాను। విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి। నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి। విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ। ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి। అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత।
అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.